అందరికి నమస్కారం. నిన్న కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మంత్రుల యొక్క పనితీరును బట్టి ఆయా శాఖల యొక్క మంత్రుల యొక్క ఫైళ్లు మూవ్ చేసిన విధానాన్ని బట్టి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జనసేన పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారికి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు. అట్లాగే నాదెండ్ల మనోహర్ గారికి, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి 4వ ర్యాంకు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు, అలాగే ముఖ్యమంత్రి గారికి 6, లోకేష్ గారికి 8, ఇట్లా మిగతా వాళ్ళకి మొదటి ర్యాంకులో ఫరూక్ గారు ఉన్నారు, చివరి ర్యాంకులో సుభాష్ గారు ఉన్నారు. ఇట్లా అందరికీ ర్యాంక్స్ వాళ్ళ వాళ్ళ ఫైల్స్ మూమెంట్స్ని బట్టి ఎవరెవరు వాళ్ళ శాఖ ఫైల్స్ ఎంత సత్వరంగా కదిలించారు అనే దాని మీద ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఏంటి అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నా కొంచెం నొచ్చుకున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి శాఖలు అంటే చాలా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, మళ్ళీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఇట్లా 5 శాఖలకు సంబంధించి అతి ముఖ్యమైన శాఖలు. దట్టు గతంలో నిర్లక్ష్యానికి గురైన శాఖలు అవన్నీ. అంటే ఆయన పని విధానం మొదలుపెట్టిన గత జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆయన శాఖల పట్ల వాటి మీద కంప్లీట్ అవగాహన, వాటి మీద ఉన్న సమస్యలు, వాటికి కావాల్సిన సత్వర పరిష్కారాలు, ఈ దిశగా ఆయనకి ఎంత స్పేస్ ఉంది దాన్ని కంప్లీట్గా ఒక ఫైల్ రాగానే ఏదో సంతకం పెట్టేసి పాస్ చేపిద్దాము అనేది కాకుండా ఎక్కడ దీనికి రూట్ కాజ్ ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద కూలంకషంగా పనిచేయడానికి దట్టు మంత్రి గారి కింద వర్క్ చేసే యంత్రాంగం కూడా ఉంటుంది. వీళ్ళందరినీ సమాయత్తం చేసుకొని ఒక ఫైల్ మూవ్ అవడం అనేది జరిగింది. అది ముఖ్యమంత్రి గారి త్రూ పాస్ చేయడము. ఇలాగా పంచాయతీరాజ్ శాఖలో కానీ అటవీ శాఖలో కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ ఫైల్స్ ఎక్కువ వస్తాయి. ఈ శాఖలకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు వచ్చిన ఫైల్స్లో ది బెస్ట్ మ్యాక్సిమం ఎంత మూవ్ చేయగలరో అంత చేయగలిగిన పరిస్థితి. సో ఇలాంటివి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైల్స్ మూవ్ అయ్యేది ఒక్కొక్కసారి స్పీడ్గా అవుతాయి, ఒక్కొక్కసారి కొంచెం స్లో అవుతాయి. ఇక్కడ సమస్యకి పరిష్కారం దొరికిందా లేదా, ఒక స్టాండర్డ్గా రూట్ కాజ్ని కనుక్కున్నారా లేదా, స్టాండర్డ్ వర్క్ జరుగుతుందా లేదా, ఆయా శాఖల్లో ఆయన ఎలా దూసుకుపోతున్నారు, గ్రామీణ అభివృద్ధిలో కానీ అటవీ శాఖలో కానీ. అటవీ శాఖ తీసుకుంటే దాదాపు చాలా పోస్టులు ఉద్యోగులే సరిగా లేరు అటవీ శాఖలో. అట్లా చాలా లోపభూయిష్టంగా ఉన్న శాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాతావరణానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ఇలా చాలా వీటికి యాక్టివిటీస్, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో దీనికి చాలా డిపార్ట్మెంట్స్తో ఇంటర్లింక్స్ ఉంటాయి. ఒక శాఖకి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఫైల్స్ అనేవి ఆ క్వాలిటీని బట్టి, ఆ వర్క్ని బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. బడ్జెట్కి రిలేటెడ్గా ఉంటాయి. కొన్ని ఉద్యోగస్తులు మార్పులు చేర్పులు, పని విధానాలు ఉంటాయి, పాలసీలు ఉంటాయి, మళ్ళీ ఆర్థిక విషయాలతో ముడిపడిన ఫైల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం అంత ఎక్కువగా పట్టించుకోవాల్సిన విషయం అయితే ఇది కాదు. మంత్రుల యొక్క పనితీరును ర్యాంక్స్ని బట్టి బాగా పనిచేస్తున్నారా, లేకపోతే ర్యాంక్స్ బాగా లేకపోతే పనిచేయట్లేదా అనే విషయం కాదు. ఇక్కడ ఆ శాఖకు సంబంధించి పెండింగ్ ఫైల్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ వీటి మీద బేస్ చేసుకొని ఎంత సత్వరం ఎట్లా మూవ్మెంట్ జరుగుతుంది, ఆ యంత్రాంగం ఎంత స్పీడ్గా వర్క్ అవుతుంది అనే బేస్ మీద అందరికీ ఎంకరేజ్మెంట్ కోసం ఇచ్చిన వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. జై జనసేన, జై హింద్.